ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మన చేతికి ఇవ్వటానికి అనేక మంది వారి ప్రాణాలను పోగొట్టుకున్నారనేది నిజం. అందుకే దేవుడు వాక్యాన్ని అందరికీ కాదు, ఎవరైతే వాక్యం అంటే ఆసక్తి కలిగి, ఎవరైతే వాక్యం పట్ల సంతోషం కలిగి, ఎవరైతే వాక్యం ముందు కూర్చుంటారో దేవుడు వారికి ఇస్తాడు. దావీదు గురించి దేవుడు అన్న మాట మనందరికీ తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అతడు నా ఉద్దేశములను నెరవేర్చును అన్నాడు. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టమట. ఎందుకయ్యా అంటే అతడు నా ఉద్దేశాలన్నీ తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు దావీదు గారు? కూర్చున్నాడు, దేవుని వాక్యం ముందు దివారాత్రులు కూర్చున్నాడు. ఆనందంతో, బాధతో కాదు, దుఃఖంతో కాదు, విసుగుతో కాదు, సంతోషంతో కూర్చున్నాడు. అందుకే దేవుడు తనకిచ్చాడు జ్ఞానాన్ని. అందుకే దేవుని ఉద్దేశాలన్నీ తెలుసుకోగలిగాడు. ఈరోజు నువ్వు కూడా వాక్యం ముందు కూర్చో అయ్యా. ఆనందంతో కూర్చో, సంతోషంతో కూర్చో, పట్టుదలతో కూర్చో. నేను తెలుసుకోవాలన్న ఆ ఆశ నీలో ఎక్కువగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు జ్ఞానాన్ని, ఓపెన్ చేస్తాడు. మనకు అర్థం కాకుండా దేవుడు ఈ బైబిల్ మన చేతిలో పెట్టాలనుకోలేదు. కాకపోతే అర్థం చేసుకోవటానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ విధానం మనకు తెలియాలి. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు మన చేతిలో 39 పుస్తకాలు పాత నిబంధన గాను, మరో 27 పుస్తకాలు క్రొత్త నిబంధన గాను మన చేతిలో ఉన్నాయి. మొత్తంగా 66 పుస్తకాలు అంటున్నాం. ఈ 66 పుస్తకాలు, ఇందులో పాత నిబంధన గురించి మనం మాట్లాడుకుంటే, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఏం చెప్తున్నాయి, ఇవి ఏం తెలియచేస్తున్నాయి అన్నప్పుడు, పాత నిబంధనలోని 39 పుస్తకాలు రాబోతున్న యేసుక్రీస్తును తెలియచేస్తున్నాయి. పాత నిబంధనలోని 39 పుస్తకాలు తెలియచేసేది ఏంటంటే, ఒక్క మాటలో రాబోతున్న యేసుక్రీస్తు. ఒకవేళ యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తు రాడు అనేది ఒకవేళ ఉంటే అసలు పాత నిబంధన అనేది లేనే లేదు. క్రీస్తు రాబోతున్నాడు అన్న విషయాన్ని తెలియచేసేదే పాత నిబంధన. ఒకవేళ క్రీస్తు రావడం అనేది లేదు అనుకుంటే పాత నిబంధన అనేది లేనే లేదు. మరి క్రొత్త నిబంధన అంటారా? వచ్చాడు కనుక క్రొత్త నిబంధన రాయబడింది. వస్తాడు, అది పాత నిబంధన. వచ్చాడు, అది క్రొత్త నిబంధన. రెండు మాటల్లో పాత ఏంటి, క్రొత్త ఏంటి అన్నది మనకు అర్థమైపోతే, ఇక ఈ పాత నిబంధనను లేదా బైబిల్ మొత్తాన్ని కూడా మనం పాత నిబంధనగాను, సువార్తలుగాను, అలానే పత్రికలు, ప్రకటన, ఇవి ఏం తెలియజేస్తున్న యేసుక్రీస్తు కోసం అన్నప్పుడు, రాబోతున్న యేసుక్రీస్తు అంటే శరీరధారిగా రాబోతున్నాడు అన్నది పాత నిబంధన తెలియజేస్తే, సువార్తలు ఏం తెలియజేస్తున్నాయి అన్నప్పుడు శరీరధారిగా వచ్చాడు అన్న విషయాన్ని సువార్తలు తెలియజేస్తుంటే, మరి పత్రికలు, ప్రకటన గ్రంథాన్ని ఏం తెలియజేస్తున్నాయి అన్నప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడో అన్న విషయాన్ని పత్రికలు, ప్రకటన మనకు తెలియజేస్తుంది. అంటే ఓవరాల్గా అసలు బైబిల్ మొత్తానికి మూలం ఇదిగో క్రీస్తుగా మనకు కనబడుతున్నాడు కదా, క్రీస్తు. అయితే ఈ పాత నిబంధన గురించినటువంటి కొంత అవగాహన 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలను మనం 3 భాగాలుగా, ముఖ్యంగా 3 భాగాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. పాత నిబంధనలోని 39 పుస్తకాలను 3 భాగాలుగా మనం విడగొడితే, ముందుగా చారిత్రక పుస్తకాలుగాను మొదటి భాగం, రెండవది పద్య పుస్తకాలుగాను, 3 ప్రవక్తలు. ఏమండి? మొదటిది చారిత్రక పుస్తకాలుగా, 2 పద్య పుస్తకాలు అని, 3 ప్రవచన గ్రంథాలుగా మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ చరిత్ర పుస్తకాల సంగతి ఏంటి? ఇంతకు చరిత్ర పుస్తకాలు అన్నప్పుడు, చరిత్రను తెలియచేసే పుస్తకాలు సంఖ్య మొత్తంగా 17. నెక్స్ట్ పద్య పుస్తకాలు లేదా కావ్య గ్రంథాలు అని కూడా చెప్తాం, అవి 5. మిగతా ప్రవక్తల గ్రంథాలు అవి టోటల్గా 17.
ఇవి చరిత్ర 17, 5 పద్య పుస్తకాలు 22 ప్లస్ 17 ప్రవక్తల గ్రంథాలు, ఓవరాల్గా 39 బుక్స్. ఇంతకు చరిత్ర పుస్తకాలు ఏం చెబుతున్నాయి అన్నప్పుడు, చరిత్ర పుస్తకాలు ప్రపంచం ప్రారంభం, సృష్టి ప్రారంభము మొదలుకుంటే ఇశ్రాయేలుల చరిత్ర ముగింపు వరకు, సృష్టి ప్రారంభం మొదలుకుంటే ఇశ్రాయేలుల చరిత్ర ముగింపు వరకు మనకు తెలియచేసేది ఏంటంటే చారిత్రక గ్రంథాలు 17. అలానే పద్య పుస్తకాలు 5 మనకు తెలియచేసేది ఏంటన్నప్పుడు, అవి వ్యక్తిగతంగా మనకు కనబడుతుంటాయి, వ్యక్తిగతమైనవిగా మనకు కనబడుతుంటాయి పద్య పుస్తకాలు. అలానే దేవునికి ఆ వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలియచేసేవిగా పద్య పుస్తకాలు కనబడతాయి. ఒకటి వ్యక్తిగతమైనవి, దేవునికి వారికి మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి బంధాన్ని మనం ఆ పద్య పుస్తకాలలో కనబడుతుంది. ఇక మిగతా 17 ప్రవక్తల గ్రంథాలు అంటారా, ప్రవక్తల గ్రంథాలలో కూడా చరిత్ర కాస్త మిళితమై ఉంటుంది. ప్రవక్తల గ్రంథాలలో కూడా మరలా కొంత చరిత్ర మనకు కనబడుతుంది. ఎక్కువగా ప్రవక్తల గ్రంథాలలో జరగబోతున్న భవిష్యత్తును ఎక్కువగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనం చదువుకుంటాం. అవి ప్రవక్తల గ్రంథాలు. ఇక ఇవి ఈ ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, పద్య గ్రంథాలు కావచ్చు, అలానే చరిత్ర గ్రంథాలు కావచ్చు. మరలా ఈ మూడింటిని మనం వేరువేరుగా మనం మాట్లాడుకుంటే, ముందుగా ఇందులో చరిత్ర గ్రంథాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చరిత్ర గ్రంథాలను ఇక్కడి నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్యాటర్న్, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ క్రమం, దీన్ని మీరు ఫాలో అయ్యి మీరు బైబిల్ చదవగలిగితే బైబిల్ మీకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే, ముందు చరిత్ర పుస్తకాల గురించిన అవగాహన. చరిత్ర పుస్తకాలు 17 అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 17 పుస్తకాలలో 11 ప్రధానమైన పుస్తకాలు. చరిత్ర పుస్తకాలలో 17 పుస్తకాలలో 11 ప్రధానమైన పుస్తకాలు, అంటే ప్రధానమైన చరిత్ర పుస్తకాలు 11. మిగతా 6 పుస్తకాలు ఉన్నాయే, ఈ 6 పుస్తకాలు ఏంటంటే ఈ 11 పుస్తకాలలో భాగం. టోటల్గా 17, అందులో 11 చాలా ప్రధానమైన చరిత్ర పుస్తకాలు, మిగతా 6 వచ్చేసి ఈ 11 చరిత్ర పుస్తకాలలో భాగంగా ఉంటాయి. కానీ గ్రంథకర్తలు వాటిని వేరుగా వ్రాయటం వలన మనం వేరుగా చదువుకుంటున్నాం. కానీ అవి కూడా ఈ 11 పుస్తకాలలో అవి కూడా భాగమే. ఎలా? ఇంతకు ఏవి 11 ముఖ్యమైనవి, ఏవి 6 అవి సెకండరీ బుక్స్గా మనకు కనబడతాయి అన్నప్పుడు, ముందు ప్రధానమైనటువంటి 11 పుస్తకాలు. అందులో మనం ఎక్కడి నుంచి మనకు చరిత్ర పుస్తకాలు స్టార్ట్ అవుతున్నాయి? యెహోషువ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. ఏమండి? యెహోషువ, న్యాయాధిపతులు, ఆ తర్వాత రూతు కాదు, రూతు సెకండరీ బుక్. అలానే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, అలానే దినవృత్తాంతములు, ఈ 2 గ్రంథాలు కూడా ఏంటంటే అవి సెకండరీ బుక్స్ కిందకి వస్తాయి. అలా రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, ఆ తర్వాత దినవృత్తాంతం మనం చదువుకుంటాం. కానీ అవి ఇందులో భాగంగా సమూయేలు గ్రంథంలో అలానే రాజుల గ్రంథాలలో భాగాలుగా మనకు కనబడుతుంటాయి. ఆ తర్వాత ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా ధర్మశాస్త్ర గ్రంథాలు 5, ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఇందులో కూడా 2 గ్రంథాలు, లేవియా కానివ్వండి, అలానే ద్వితీయోపదేశకాండం కానివ్వండి. ఈ 2 పుస్తకాలు కూడా ఇందులో భాగము అన్నప్పుడు నిర్గమాకాండం, సంఖ్యాకాండములో భాగాలు అవి. ఇక ఎస్తేరు పుస్తకం ఉంది మనకు. ఎస్తేరు అనేది ఎజ్రా పుస్తకంలో భాగం. అయితే ఇప్పుడు ఈ 6టిని వేరు చేస్తున్నాను, 6 పుస్తకాలు వేరు చేస్తున్నాను. ఒకటి ఏంటంటే 6 పుస్తకాలను నేను వేరు చేసి మాట్లాడుతున్నాను. లేవియా కాండం ఒకటి, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు రాసుకోవచ్చు. లేవియా కాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 2 పుస్తకాలు నిర్గమ, సంఖ్య, అంటే నిర్గమకాండము, సంఖ్యాకాండములో ఉన్న చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలో భాగమే ఈ లేవియా కాండం, ద్వితీయోపదేశకాండంలో ఉన్న చరిత్ర. ఇది ప్రత్యేకమైంది కాదు. లేవియా కాండంలో, ద్వితీయోపదేశకాండంలో చరిత్ర మీరు ఏదైతే చదువుకుంటారో ఆ చరిత్ర మీకు నిర్గమకాండము, సంఖ్యాకాండములో జరిగినటువంటి చరిత్రలో భాగమే తప్ప అది ప్రత్యేకమైంది కాదు. ఓకేనా? ఇక్కడ 2 పుస్తకాలు, ఈ 2 పుస్తకాలలో భాగం అది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు
నెక్స్ట్ రూతు పుస్తకం మనకు కనబడుతుంది. ఈ రూతు అనేది ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఇది ప్రత్యేకంగా జరిగింది కాదు, న్యాయాధిపతుల కాలములో జరిగినటువంటి చరిత్ర అది. కనుక ఈ రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథ చరిత్రలో భాగం అది. అంటే మీరు చదువుతున్నప్పుడు మీరు నిర్గమ సంఖ్యతో పాటు లేవియాకాండం ద్వితీయోపదేశకాండాన్ని మీరు చదువుకోవాలి. అలానే న్యాయాధిపతులు చదువుకుంటున్నప్పుడే రూతు చరిత్రను కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోని చరిత్ర అది సపరేట్ కాదు, అది సమూయేలు 2వ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రలో భాగం అది. కనుక మీరు చదువుకున్నప్పుడు ఎలా చదువుకోవాలి అంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము, నెక్స్ట్ సమూయేలు 2వ గ్రంథం, ఈ రెండింటిని కలిపి మీరు చదువుకుంటే చరిత్ర మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ 2వ దినవృత్తాంతంలో అంటాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం వచ్చేసి మొదటి రాజులు 2వ రాజుల గ్రంథములో అది భాగం అది. కనుక మీరు చదువుతున్నప్పుడు మొదటి రాజులు 2వ రాజులతో పాటుగా 2వ దినవృత్తాంతంలో మీరు చదువుకుంటే మీకు చరిత్ర చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్తేరు ఏంటి అంటే ఎజ్రా 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయానికి మధ్యలో జరిగినటువంటి చరిత్రే ఎస్తేరు చరిత్ర. అంటే ఎస్తేరు అనేది ఎజ్రా గ్రంథంలో భాగం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్ వచ్చేసి రివర్స్ వచ్చేసి తర్వాత మళ్ళీ మీరు పెట్టుకొని మళ్ళీ మీరు వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. అంటే మొత్తం 17 పుస్తకాలు. 17 పుస్తకాల్లో 11 ప్రధానమైనవి, మిగతా 6 వచ్చేసి ఈ 11 భాగం. కానీ మనకు వేరుగా ఉండటం వల్ల మొత్తం మనకు 17 చరిత్ర పుస్తకాలుగా మనకు కనబడుతున్నాయి. రైట్. ఇంకా ఇక్కడ మనకు చరిత్ర పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఇక్కడే దీని గురించి మరొక విషయం కూడా మనకు తెలియాలి. ఏంటంటే ఈ పద్య గ్రంథాలు ఉన్నాయి, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది. ఈ పద్య గ్రంథాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ చరిత్రలో భాగమే. పద్య గ్రంథాలు అనగానే ఎక్కడి నుంచి? యోబు గారి నుంచి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఇవి ప్రత్యేకంగా జరిగినవి కావు. అంటే ఈ పద్య గ్రంథాలు అనేవి కూడా ఈ చరిత్ర జరుగుతున్నప్పుడే జరిగాయి, లేదా ఈ పద్య గ్రంథాలు ఈ చరిత్ర జరుగుతున్నప్పుడే వ్రాయబడ్డాయి ఇవి కూడా. ఉదాహరణకు యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది అన్నప్పుడు సుమారుగా ఆదికాండ గ్రంథం రాయబడిన సమయంలోనే యోబు గ్రంథం రాయబడింది. అంటే యోబు చరిత్ర అనేది అదే కాలానికి సంబంధించిందిగా మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ కీర్తనల గ్రంథాన్ని గురించి మనం మాట్లాడామనుకోండి. కీర్తనలలో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు అన్నప్పుడు దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాసినట్టుగా మనం చెప్పుకుంటాం. అంటే ఎక్కువ కీర్తనలు దావీదు గారు రాశారు. మరి దావీదు గారు ఎప్పుడు ఆయన రాజు అయ్యాడు అంటే మనకు 2వ సమయంలోనే దావీదు రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినట్టుగా మనం చదువుకుంటాం. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం అంతా కూడా ఆయన పారిపోవడం, సౌలు తరమటం అనేది మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా ఆఖరికి మొదటి సమూయేలు గ్రంథం చివరిలోనికి వెళ్ళేటప్పటికి సౌలు చనిపోతాడు. ఆ తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన అధికారిగా రాజుగా నియమించబడతాడు. అంటే ఆ కాలంలో ఆయన ఎక్కువ కీర్తనలు రాశాడు. అంటే ఇప్పుడు కీర్తనలలో గ్రంథం అన్నది ఎక్కువగా అందులో ఎప్పుడు వ్రాయబడింది అన్నప్పుడు 2వ సమూయేలు గ్రంథ కాలంలోనే కీర్తనల గ్రంథంలోని అనేకమైన కీర్తనలు వ్రాయబడ్డాయి. ఓకే. ఇక నెక్స్ట్ 3వది ఏంటంటే సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ సామెతలు, ప్రసంగి, పరమగీతములు వ్రాసింది ఎవరు అన్నప్పుడు సొలొమోను గారు రాశారండి. సామెతలు సొలొమోను గారివే కదా, ప్రసంగి సొలొమోను గారిదే కదా. ఈ సొలొమోను గారు ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు అన్నప్పుడు దావీదు గారి తర్వాత. అంటే రాజుల మొదటి గ్రంథం మనం చదువుకున్నప్పుడు రాజుల మొదటి గ్రంథంలోనే కదా సొలొమోను గారు రాజు అవుతారు, పట్టాభిషేకం చేయబడిన వాడుగా. అంటే మొదటి రాజుల గ్రంథ చరిత్ర కాలంలోనే ఈ సామెతలు కానివ్వండి, ప్రసంగి కానివ్వండి, పరమగీతములు కానీ వ్రాయబడింది. కనుక పద్య గ్రంథాలు 5, యోబు గ్రంథం వచ్చేసి ఆదికాండ కాలంలో వ్రాయబడితే జరిగితే ఆ సంఘటన. 2వది వచ్చేసి మనకు కీర్తనల గ్రంథం వచ్చేసి దావీదు గారు రాజుగా ఉన్న కాలం అనగా 2వ సమూయేలు గ్రంథ కాలంలో వ్రాయబడితే, మిగతా సామెతలు, ప్రసంగి, పరమగీతములు అనేటువంటి ఈ పుస్తకాలు లేదా ఇందులో ఉన్న సంగతులు ఆయన రాజుగా ఉన్న కాలం అనగా మొదటి రాజుల గ్రంథ కాలంలో వ్రాయబడ్డాయి. రైట్. ఇది పద్య గ్రంథాల గురించి వివరణ.
ఇక మూడవది ఏమనుకున్నాం మనం? ప్రవక్తల గ్రంథాలు అనుకున్నాం. ఈ ప్రవక్తల గ్రంథాలు ఎక్కడి నుంచి? యేషయా గారు మొదలుకుంటే మలాకీ వరకు 17 మంది ప్రవక్తలు కనబడుతుంటారు. 17 గ్రంథాలు మనకు కనబడతాయి. యేషయా గారు మొదలుకుంటే మలాకీ వరకు ఈ 17 పుస్తకాలు లేదా ఈ 17 గ్రంథాలు ఇవి ఎప్పుడు వ్రాయబడ్డాయి అన్నప్పుడు, ఇవి రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథం. మొదటి రాజులు, రెండవ రాజులు, ఈ గ్రంథాలు లేదా మొదటి రాజుల రెండవ రాజుల చరిత్ర కాలంలోనే ఈ 17 మంది ప్రవక్తలు ప్రవచించారు. అందుకే మీరు చూడండి, సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో కానివ్వండి, రెండవ సమూయేలు గ్రంథంలో కానివ్వండి, ఆ సమూయేలు గారి కాలంలో కానీ, తర్వాత గాదు, నాతాను ప్రవక్త, వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే గ్రంథస్థం చేయలేదు. వారు చెప్పినవి గ్రంథస్థం అవ్వలేదు మనకు. అయితే ఇక్కడ మొదటి రాజులు, రెండవ రాజుల కాలంలో, రాజుల పరిపాలనలో ఈ యేషయా గారు మొదలుకుంటే మలాకీ వరకు ఈ ప్రవక్తల గ్రంథాలు రాయబడ్డాయి. అంటే ఈ రాజుల చరిత్రకు ప్రవక్తల గ్రంథాలకు సంబంధం ఉంది. రాజుల గ్రంథానికి ప్రవక్తల గ్రంథాలు, రాజుల గ్రంథాలు వేరుగా చదువుకొని మీరు ప్రవక్తల గ్రంథాలు వేరుగా చదువుకున్నారనుకోండి, అస్సలు బైబిల్ మీకు అర్థం అవ్వదు. అందుకే చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే, ఎందుకు అర్థం అవటం లేదు బైబిల్ అని అంటే, రాజుల గ్రంథం వేరుగా చదువుకుంటారు, ప్రవక్తల గ్రంథాలు వేరుగా చదువుకుంటారు, ఇది వేరు అనుకుంటున్నారు, అవి వేరు అనుకుంటున్నారు, అందుకే బైబిల్ అర్థం అవ్వట్లేదు. అందుకే భవిష్యత్తులో వీలవుతే ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ప్రవచించాడు, ఏ రాజుల కాలంలో ఏ ప్రవక్త గ్రంథం అనేది వ్రాయబడింది అన్న విషయం మనకు అర్థమైంది అనుకోండి, ఇంకా చాలా తేటగా మీకు బైబిల్ అర్థమయ్యే అవకాశం ఉంది. వీళ్ళతో భవిష్యత్తులో మనం రాజులు ప్రవక్తల గురించినటువంటి సందర్భాలు మనం భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఏంటంటే ఈ ప్రవక్తల గ్రంథాలు రాజుల కాలంలో వ్రాయబడిన గ్రంథాలు కనుక రాజులు వేరుగా ప్రవక్తలు వేరుగా మీరు చదువుకోవద్దు, కలిపి మీరు చదువుకోవాలి. రైట్. ఇంకా కొంచెం వివరణ మనం మాట్లాడుకుంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలక్రమంలో కూర్చోబడలేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పాత నిబంధనలోని పుస్తకాలు కాలక్రమములో అంటే జరిగినటువంటి సంఘటనల ఆధారంగా కూర్చోబడలేదు. అంటే మొదటి సంవత్సరం ఇది, 2 సంవత్సరం ఇది, 3 సంవత్సరం ఇది, ఆ విధంగా కూర్చోబడలేదు. ఎలా కూర్చోబడింది అన్నప్పుడు, ముందు చరిత్ర గ్రంథాలన్నీ ఒక చోట పెట్టారు, కూర్చున్న వాళ్ళంతా చరిత్ర గ్రంథాలను ఒక చోట కూర్చారు, పద్య గ్రంథాలన్నీ ఒక చోట పెట్టారు, ప్రవక్తల గ్రంథాలను ఒక చోట పెట్టారు. అలా జరిగింది. అంటే చరిత్ర పుస్తకాలన్నీ కలిపి ఒక చోట తీసుకొచ్చి పెట్టారు, పద్య పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు, అలానే నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలు ఒక చోట పెట్టారు. అంటే కాలక్రమంలో కాదు. ఉదాహరణకు మీకు చెప్తాను. బైబిల్లో మనకు మధ్య పుస్తకాలుగా మనకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకాలు కనబడతాయి. మనకు మధ్యగా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ 3 పుస్తకాలు బైబిల్ మధ్యలో మనకు ఉంటాయి. కానీ వాస్తవానికి సీరియల్ ప్రకారంగా అయితే ఈ 3 పుస్తకాలు ఎక్కడ ఉండాలి తెలుసా? చివరిలో ఉండాలి. మలాకీ ఉన్న టైంలో ఉండాలి. మలాకీ గారి పుస్తకం అయ్యండి అక్కడ ఉండాలి, అవి లాస్ట్కి వెళ్ళిపోవాలి ఇవి. కానీ మధ్యలో పెట్టారు. ఎందుకు మధ్యలో పెట్టారు అన్నప్పుడు, చరిత్ర పుస్తకాలన్నీ ఒక భాగంగా పెట్టారు, పద్య పుస్తకాలన్నీ ఒక భాగంగా పెట్టారు. అలా కూర్చారు. అలా కూర్చడం వలన ఏమైపోయిందంటే అంతా కూడా మిక్స్ అయిపోయింది. ఒక ప్యాటర్న్ అంటే ఒక ఏమంటారు, ఒక పద్ధతిగా మనకు బైబిల్లో లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? మనం చదువుకునేటప్పుడు ఇలా చదువుకోవాలి. ఏ రాజులు, ఏ ప్రవక్తలు, ఏ పుస్తకం ముందు, ఏ పుస్తకం తర్వాత, ఏ పుస్తకంలో భాగం, ఇలా మనం ఆలోచనతో మనం చదువుకున్నప్పుడు బైబిల్ అర్థం కాకపోవటం అనేటువంటి విషయం అయితే ఏమీ ఉండదు. రైట్. ఇంకా కొంచెం ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను ఈ రోజుకు. ఏంటన్నప్పుడు, ఈ 17 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ ప్రవక్తల గ్రంథాలు, ప్రత్యేకించి ప్రవక్తల గ్రంథాలు 17 అని మనం అనుకున్నాం కదా. ఈ 17 ప్రవక్తల గ్రంథాలు కూడా ఇవి కూడా ఎలా వ్రాయబడ్డాయి అన్న విషయాన్ని మీకు చెప్పేసి ఈ రోజుకు నేను ముగించేస్తాను ఈ పాఠాన్ని. ప్రవక్తల గ్రంథాలు 17 అయితే, ఈ 17 ప్రవక్తల గ్రంథాలలో 12 గ్రంథాలు వచ్చేసి ఇవి రాజుల గ్రంథకాలంలో వ్రాయబడ్డాయి. ఏమండి? ఇవి వచ్చేసి 12 పుస్తకాలు వచ్చేసి రెండవ రాజుల గ్రంథకాలంలో ఎక్కువగా వ్రాయబడ్డాయి. మిగతా 5 పుస్తకాలు వచ్చేసి తర్వాత కాలంలో రాయబడ్డాయి. ఉదాహరణకు బైబిల్లో మనం చూస్తే ఇందులో
మరలా ఈ చెప్పబడినటువంటి ఈ 17 పుస్తకాలలో మనం 7 పుస్తకాలు వచ్చేసి యూదులకు, 7 పుస్తకాలు వచ్చేసి యూదులకు, 2 పుస్తకాలు వచ్చేసి ఇశ్రాయేలీలకు, 3 పుస్తకాలు వచ్చేసి అన్యులకు. మరి 12 వచ్చేసాయి కదా? అవును, 12 వచ్చాయి ఇక్కడ. అంటే ఈ 7 ఏవైతే ఉన్నాయో ఈ 7 పుస్తకాలు యూదులకు అని చెప్పిన 7 పుస్తకాలు, ఇవి యూదులు బబులోను చెరలోనికి వెళ్ళక ముందు వ్రాయబడిన పుస్తకాలు. మరలా 7 పుస్తకాలు యూదులకని చెప్పాను కదా, ఈ 7 పుస్తకాలు వారు బబులోను చెరలోనికి వెళ్ళడానికి మునుపు వ్రాయబడిన పుస్తకాలు 7. ఇక 2 పుస్తకాలు ఇశ్రాయేలు కోసం అన్నాం. అవును, 2 పుస్తకాలు. అందులో ఒకటి హోషేయ అయితే 2 ఆమోసు. ఈ 2 పుస్తకాలు ఇశ్రాయేలు కొరకు రాయబడ్డాయి. ఇక 3 పుస్తకాలు అన్యుల కొరకు అన్నాం. అవును, 3 పుస్తకాలు అన్యుల కొరకు. ఒకటి ఎదోమీయుల కొరకు, అది ఓబద్య పుస్తకం అయితే, మిగతా 2 పుస్తకాలు వచ్చేసి అష్షూరీల కోసం, అంటే నినివే వాళ్ళ కోసం. యోనా గారు నినివే వాళ్ళ కోసం ప్రవచనం చెప్పారు. అలానే ఆ నహూము గారు కూడా నినివే కోసం మాట్లాడతారు. అంటే యోనా, నహూము అష్షూరీల కొరకు, నినివే వాళ్ళ కోసం ఆయన ప్రవచనాలు చెబితే, ఇక్కడ ఓబద్య గారు వచ్చేసి ఎదోమీయులకు చెప్పారు. అంటే 3 పుస్తకాలు అన్యుల కొరకు, 2 పుస్తకాలు ఇశ్రాయేళ్ల కొరకు, 7 పుస్తకాలు వచ్చేసి యూదుల కొరకు. అది వాళ్ళు చెరలోనికి వెళ్ళక మునుపు 7 పుస్తకాలు. ఇక చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 పుస్తకాలు వ్రాయబడ్డాయి. అవేంటంటే ఆ 2 పుస్తకాలు హెజ్కేలు, దానియేలు. అంటే చెరలో ఉన్నప్పుడు 7 యూదులకు, చెరకు ముందు చెరలో ఉన్నప్పుడు 2, చెరకు ముందు 7. 7 చెరకు ముందు, 2 చెరలో, మొత్తం 9 పుస్తకాలు అయ్యాయి. మరి మిగతా 3 పుస్తకాలు ఏవి? చెర తర్వాత మిగతా 3 పుస్తకాలు మనకు కనబడతాయి. అవేంటంటే హగ్గయి, జకరియా, మలాకి. హగ్గయి, జకరియా, మలాకి, ఈ 3 పుస్తకాలు చెర అనంతరం రాయబడిన పుస్తకాలు. అప్పుడు చెరకు ముందు 7, చెరలో 2 9, చెర తర్వాత 3, మొత్తం 12 పుస్తకాలు యూదుల కొరకు కనబడుతున్నాయి. మిగతా 5 పుస్తకాలలో 3 వచ్చేసేమో అన్యుల కొరకు, అనగా నినివే వారి కోసం 2, ఎదోమీయుల కోసం 1, మొత్తం 15. 2 వచ్చేసి ఇశ్రాయేళ్ల కొరకు, ఆమోసు, యెహోషువ, మొత్తం కూడా 17 పుస్తకాలు. కనుక మనం చదువుతున్న ఈ పుస్తకం ఎప్పుడు చెరలో ఉన్నప్పుడా, చెరకు ముందా, చెర తర్వాతనా అనేది మనం ఆలోచనతో మనం చదువుకోవాలి. నెక్స్ట్ రెండవది, చెబుతున్న ఈ ప్రవచనం యూదులకు సంబంధించిందా, ఇశ్రాయేలుకు సంబంధించిందా, లేదా అన్యులకు సంబంధించిందా? అంటే మనం చదువుతున్నటువంటి పుస్తకంపై మనకు ఉండవలసిన బేసిక్ నాలెడ్జ్ అనమాట అది. మనం ఏ పుస్తకాన్ని అయితే మనం చదువుతున్నామో, మనం చదువుతున్న ఆ పుస్తకంపై మొట్టమొదట మనకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, ఈ ప్రవచనం ఇది చెరలోని వెళ్ళడానికి మునుపా, లేదా చెరలో ఉన్నప్పుడా, చెర తర్వాతనా? అది మొదటిది. రెండవది ఏంటంటే, ఈ పుస్తకంలో రాయబడిన సంగతులు ఇవి అన్యుల కొరకు ఉద్దేశించి చెప్పబడినవా, లేదా యూదుల కొరకు చెప్పబడిందా, లేదా ఇశ్రాయేలు కొరకు చెప్పబడిందా అనేటువంటి అవగాహన మనకు ఉంటే తప్ప మనకు బైబిలుపై మనకు పట్టు రాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏది ఏమైనా బైబిల్ చదువుతున్నప్పుడు అది మనకు అర్థం అవుతూ ఉంటే బైబిల్ను మనం విడిచిపెట్టి ఉండలేము. బైబిల్ చదవాలి, 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 చదవాలి. బైబిల్ బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. బైబిల్ మనం ఎంత బాగా చదివితే, బైబిల్ ఎంత బాగా మనం నేర్చుకుంటే మన బ్రతుకులు అంత బాగుపడతాయి. వాక్యానికి, సహవాసానికి, బైబిలుకు మనం దూరం అవుతున్న కొద్దీ మన బ్రతుకు లోకానికి చేరువైపోయి ఆగమైపోతాం. అపవాదికి చాలా దగ్గర అయిపోతాం మనం. అందుకే మనల్ని మనం కాపాడుకోవటానికి, మన కుటుంబాలను కాపాడుకోవటానికి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకోవటానికి మనకున్న ఒకే ఒక మార్గం, అది బైబిలే.